గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొత్త వస్తే మా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. గైస్ చాలా మంది చూసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ అయితే సపోర్ట్ చేయడం అందరైతే. అయితే గైస్ రీసెంట్ వచ్చిన వార్త ఏంటంటే మనకైతే 'పుష్ప' సాంగ్ అయితే ఎప్పుడు రిలీజ్ కాబోతుంది, సాంగ్స్ ఎప్పుడు వస్తున్నాయని చెప్పేసి ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే మన ట్రైలర్ లాంచ్ అయితే వచ్చిందిగా పన్నాజ్‌లో అయితే ఇంతమంది ఇన్ని లక్షల మంది అయితే వచ్చిండ్రుగా దగ్గర దగ్గర అయితే చాలా మంది అయితే వచ్చిండ్రు. అయితే అలా దానిలో వచ్చేసి మనకైతే 'పుష్ప 2' సాంగ్స్ అయితే ఇప్పుడు రేపు మే 22 ఈ నవంబర్ 22 అయినా నవంబర్ 18 కైనా ఒక్కొక్క సాంగ్ అయితే రిలీజ్ కాబోతుంది. మనకు సెకండ్ ట్రైలర్ కూడా రాబోతుంది. సెకండ్ ట్రైలర్ వచ్చేసి మనకు ఈవెంట్ ఉంది హైదరాబాద్‌లో. ఆ ఈవెంట్‌లో అయితే సెకండ్ ట్రైలర్ అయితే రాబోతుంది. గట్టిగా వినిపిస్తున్న వార్తలు ఏంటంటే సాంగ్స్ వస్తాయా రావా అని చెప్పేసి డైరెక్ట్ థియేటర్‌లో చూడాలని చెప్పేసి చాలామంది అంటున్నారు. అయితే డీఎస్‌పీ అయితే సాంగ్స్‌కి అయితే కొన్ని అయితే బీజీఎమ్స్ అయితే దానిలోకి దీనిలోకి అయితే కొడుతున్నాడు. అందువల్లనే సాంగ్స్ అయితే లేట్ అయినాయి. నాకు తెలిసినటికి ఈరోజు, రేపు, ఎల్లుండి సాంగ్స్ అయితే ఖచ్చితంగా అయితే వస్తాయి. 21 రేపు ఖచ్చితంగా అయితే వస్తాయి మీకైతే సాంగ్స్. 100% అయితే సాంగ్స్ అయితే వస్తాయి. కొన్ని సాంగ్స్ అయితే ఎడిటింగ్ చేస్తున్నాం మనమైతే. అయితే ఇంగ 'పుష్పరాజ్' సినిమా వచ్చేసి ఎంతో కలెక్షన్ చేస్తదో అయితే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. హిందీ వర్షన్‌లో మాత్రం నెక్స్ట్ లెవెల్ టికెట్ అయితే బుకింగ్ అయితే ఓపెన్ అయింది. ఇంగ ఏమన్నా బీభత్స టికెట్ అయితే ఓపెన్ అయ్యింది. అయితే టికెటింగ్ రేటింగ్స్ అయితే భయంకరంగా చేసుకుంటున్నారు. ఇంగ నెక్స్ట్ లెవెల్ బుకింగ్ సెంటర్ అయితే ఊచకోత అని చెప్పవచ్చు. మన ఇండియాలో దగ్గర దగ్గర వచ్చేసి చాలామందైతే హిందీ వర్షన్‌లలో చాలామంది అయితే ఫ్యాన్స్ అయితే ఉన్నారు 'పుష్పరాజ్‌కి'. ఇది మామూలు అయితే లెక్క కాదు. 'బాహుబలి', 'కేజీఎఫ్' రికార్డ్స్ అయితే బ్రేక్ చేయొచ్చనేది అందరూ అనుకుంటున్నారు. దీని మార్కెట్ దగ్గర దగ్గరగా నెట్‌ఫ్లిక్సే 350,00,00,000 దగ్గర దగ్గర ఏమో నెట్‌ఫ్లిక్స్ అయితే రేట్ తీసుకున్నది. అంత బార్గెన్ ఉన్న 'పుష్పరాజ్' మూవీ ఎంత కలెక్ట్ చేస్తారో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. గాయ్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉంటే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకున్నబ్బా అందరూ ఎందుకట్లా చేస్తున్నారు? ఒక లైక్, ఒక షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏముందబ్బా! నేను ఇంత కష్టపడి వీడియో తీస్తున్నా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండబ్బా ప్లీజ్. మీ ప్రతి అప్డేట్ అయితే అందిస్తున్నా కదా అల్లు అర్జున్ గారి గురించి. ఇంకా నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకు ఈవెంట్ వచ్చేసి మనకు 24థ్ అయితే ఈవెంట్ అయితే జరగబోతుంది. భారీ, భారీ ప్లాన్ తోటి హైదరాబాద్‌లో పెద్దగా అయితే ఈవెంట్ చేయబోతున్నారు. దీనికైతే పెద్ద పెద్ద గెస్టెస్ రాబోతున్నారు. రాజమౌళి గారు రాబోతున్నారు. తర్వాత వచ్చేసి మన అల్లు అర్జున్ వాళ్ళ డ్యాడీ రాబోతున్నారు. అల్లు అరవింద్ ఆ తర్వాత మన అల్లు అర్జున్ గారు, తర్వాత సుకుమార్ గారు వాళ్ళందరూ రాబోతున్నారు. హీరోయిన్‌లు, యాక్టర్స్ అంతా రాబోతున్నారు. ఈ ఈవెంట్ పెద్దగానే గ్రాండ్‌గా అయితే ప్లాన్ చేసిండ్రు. ఈవెంట్‌లో మొత్తం భయంకరంగా అయితే ప్లాన్ చేసిండ్రు. మనకు మొన్న ఈవెంట్ ఎట్లా చేసిండ్రు దాన్ని మించినవైతే ఉంటది హైదరాబాద్‌ల. ఇంక 'పుష్ప'కైతే క్రేజ్ అయితే మామూలుగా అయితే ఉండదని నేనైతే అనుకుంటున్నా. మీరేమనుకుంటారు? కింద కామెంట్ చేయండి. కొత్తగా వస్తున్న మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చేసే ప్రతి వీడియో అయితే మీకైతే నోటిఫికేషన్ వస్తది. చాలా మంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ఇంతే గైస్ వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్.